అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఆగ్నేయ దోషాలు. చూడండి, అంటే మన గృహంలో గనక ఆగ్నేయ దోషాలు ఉంటే ఎలాంటి ఫలితాలు, ఎలాంటి పరిణామాలు అనేది మనం అనుభవించాల్సి వస్తుంది అనేది ఈరోజు టాపిక్. మనం ముందుగా తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ముందుగా ఇది మన గృహం అనుకుంటే ముందు దిక్కులు తీసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు కనుక తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అన్నమాట. ఇప్పుడు మనం ఆగ్నేయ దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆగ్నేయ దోషాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఆగ్నేయ దిక్కుకి అంటే ఈ ఆగ్నేయ దిక్కుకి దిక్పాలకుడు అగ్నిదేవుడు అన్నమాట. అయితే అధిపతి శుక్రగ్రహం. అంటే మనం కొంచెం జ్యోతిష శాస్త్రాన్ని కూడా అన్వయించుకొని దాని ప్రకారం కూడా తీసుకున్నా కూడా తూర్పుకేమో దిక్పాలకుడు మహేంద్రుడు, అధిపతి రవిగ్రహం అన్నమాట. అట్లాగే ఆగ్నేయ మూలకే దిక్పాలకుడు అగ్నిదేవుడు, కానీ గ్రహం తీసుకుంటే శుక్రగ్రహం అధిపతి. అట్లాగే దక్షిణ దిశకు తీసుకుంటే దిక్పాలకుడు యముడు, అధిపతి వచ్చేటప్పుడు కుజగ్రహం. అయితే ఈ దక్షిణ, ఈ తూర్పు, ఈ రెండు దిశల కలయికే ఇది ఆగ్నేయం అనమాట. అయితే మనం ఇప్పుడు ఆగ్నేయ దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆగ్నేయ మూలకి అధిపతి శుక్రగ్రహం కాబట్టి, శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, ఈ శుక్రగ్రహం అనేది స్త్రీలకి, తల్లికి, భార్యకి, ప్రియురాలికి, వివాహానికి, స్త్రీ సంభోగానికి, ఇట్లా వస్తు వాహనానికి, ఆధిపత్యానికి, సౌందర్యానికి, ఇట్లాంటి విషయాలకి కారకత్వం శుక్రుడు వహిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ ఆగ్నేయ దిశకు అంటే ఈ ఆగ్నేయ దోషాలు ఏమీ లేకుండా బాగుంటే వీళ్ళు ఏవైనా రంగురంగుల్ని చూడగానే ఆకర్షణ అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఆకర్షణకి గురవుతూ ఉంటారు. ఏదైనా బాగుంది, రంగురంగుల అట్రాక్షన్ ఏదైనా చూడగానే ఆకర్షణకు లోన్ అవుతూ ఉంటారు, అంటే త్వరగా అట్రాక్ట్ అవుతారు అనమాట. అదే గనక ఈ ఆగ్నేయ దిశకి ఆగ్నేయ దోషాలు గనక ఉంటే ఈ కారకత్వాల మొత్తానికి, ఇప్పుడు మనం చెప్పుకున్న కారకత్వాల మొత్తానికి కూడా దోషప్రదం అవుతుంది, అంటే దోషం అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి తల్లికి, భార్యకి, వీళ్ళకని ఈ ఇంట్లో ఉన్న స్త్రీలకి మానసిక బాధ అన్నమాట. ఇప్పుడు మానసిక బాధ, దీర్ఘకాలిక వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, శస్త్రచికిత్సలు కూడా అవ్వటము, ఇట్లాంటి దోషాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. పైగా ఈ ఆగ్నేయ దోషాలన్న గృహంలో స్త్రీలు ఎప్పుడు కొంచెం జగడాలు ఆడుకునే విధంగా, అంటే పరస్పరం, అంటే ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నా లేకపోతే బయట గొడవలైనా స్త్రీ గొడవలు కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆగ్నేయ దోషాలు గనక ఉంటే పురుషులు కూడా ఎలాంటి దురలవాట్లకు అవుతారంటే కొంచెం బ్యాడ్ స్నేహాలు రావడము, కొంచెం చెడు స్నేహాల వల్ల చెడు ప్రవర్తనలు రావడము, కొంచెం జులాయి తిరగడము, కొంచెం మందు కూడా, ఇట్లాంటి దుర్వ్యసనాలు కూడా అలవాటు చేసుకునే పరిస్థితి ఈ గృహంలో వాళ్ళకి సంభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి చూసుకుంటే మనకి ఈ తూర్పు ఆగ్నేయమేమో పురుషుల వైపు, దక్షిణ ఆగ్నేయమేమో స్త్రీల పైన, ప్లస్ ఆ గృహంలో రెండో సంతతి పైన కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆగ్నేయ దోషాలు అనుకుంటున్నాం కదా, ఎప్పుడైనా సరే మనకి గృహం అనేది చతురస్రాకారంగా ఇలా ఉండాలి. చాలామంది ఏంటంటే కొన్ని గృహాలు స్థలం ఎంత ఉంటే అంత హద్దులు ఖాయం చేసేసుకొని ప్రహరీ కూడా వదిలినా కూడా మన స్థలం కొంచెం కూడా పక్కవాడిపోవడానికి లేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత స్థలం ఉండి అంత స్థలం, కాసులు రాని ఏదైనా రాని వాళ్ళ స్థలం వరకు గోడ పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇట్లాంటి మనం కొన్ని ఈ ప్రహరీ వదిలినా సరే వాళ్ళ స్థలం ఎంతవరకు ఉంటే అంతవరకు గోడ పెట్టుకోవడం అనేది కొన్ని మనం చూసాము కూడా. చూద్దాం. ఇప్పుడు ఇది గృహం అనుకోండి, ఇది మన గృహం అనుకోండి. ఈ గృహం చుట్టూ ప్రహరీ ఉన్నా సరే
ఈ ప్రహరీలో కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా స్థలం కొన్ని పెరుగుతూ ఉంటాయి. ఇట్లా దక్షిణాగ్నేయం కానీ ఇట్లా తూర్పు ఆగ్నేయం కానీ ఇట్లా కోణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మన గృహం ఇట్లా పెరిగిన స్థలాన్ని మనం కట్ చేసుకోవాలి. అది పక్కనోడికి కలిసి మన స్థలం అయినా సరే దాన్ని వదిలేసుకోవాలి. లేదా పక్కన వాళ్ళకి ఎవరికైనా ఈ క్రాసింగ్ మందం వాళ్ళకి కలుస్తుంది ఓకే అనుకుంటే వాళ్ళకి అమ్మేసుకోండి. అంతేగాని మన స్థలం వేరే వాళ్ళకి పక్కనోడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో చాలామంది ఇట్లా అమ్మరు. కానీ వాళ్ళ స్థలాల వరకు వాళ్ళు ఇట్లా గోడ ఖాయం చేసి పెట్టేసుకొని ఇట్లా ఆగ్నేయ దోషాలు అనేది అనుభవిస్తూ ఉంటారు అనమాట. ఇంకా కొన్ని స్థలాలు అయితే ఎలా ఉంటాయంటే కొన్ని స్థలాలు అయితే ఇట్లా కూడా ఉంటాయి. ఇక్కడ దాకా వచ్చి ఇట్లా కార్నర్ పెరగడము, ఇట్లా పెరగటము, లేకపోతే దక్షిణ దిక్కు అయితే ఇట్నుంచి ఇట్లా కొంచెం ప్లేస్ ఇట్లా పెరగడము, దక్షిణం అనుకోండి ఇట్లా పెరుగు ఉంటుంది. కొంతమంది ఇట్లా ఈ దక్షిణ ఆగ్నేయం ఇది పెరిగినా మంచిదని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే స్థలం అనేది ఇట్లా చతురస్రాకారంగానే మనం ఉండాలి. మన గృహానికి ఇట్లా పెరిగిన స్థలాన్ని తీసేసుకోవాలి. ఇట్లా పెరిగినా లేదు ఇట్లా పెరిగినా ఇది తూర్పాగ్నేయం. తూర్పాగ్నేయం ఇట్లా పెరిగినా కూడా స్థలం ఇది మనం కట్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే స్థలం అనేది చతురస్రాకారంలోనే ఉండాలి. లోపలి గృహం అయినా ఈ ప్రహరీ వాలైనా సరే చతురస్రాకారంలోనే ఉండాలి. మన స్థలం ఎంత ఉంటే అంత అని చెప్పేసి పెట్టుకోవద్దు. దానివల్ల ఆగ్నేయానికి సంబంధించిన దోషాలు ఏమైనా తగులుతాయి అంటే ఆ తగిలిన ఆగ్నేయ దోషాల ఫలితాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం, ఈ ఆగ్నేయ దోషాలు ఉన్న గృహంలో స్త్రీలు కూడా ఎప్పుడు తమ ఆధిపత్యం కోసం అంటే వాళ్ళది పై చేయి అంటే వాళ్ళ పెత్తనం సాగాలి అన్న రీతిలో కూడా వాళ్ళ గృహంలో భార్యాభర్తలకు గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే వివాహిత స్త్రీలు భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేదా వివాహితలు ఏదైనా భర్త పైన గొడవ పెట్టుకొని కానీ ఇట్లా అలిగి వచ్చి ఇంట్లో నివసిస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళందరూ ఆ గృహంలో వచ్చి నివసిస్తూ ఉంటారు. వివాహితలు, విధవలు, భర్త చనిపోయిన వాళ్ళు. ఒకవేళ భర్త బ్రతికున్నా సరే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే ఈ ఆగ్నేయ దోషాలు ఉంటే చిన్నకి ఈ ఆధిపత్య పూర్వగో దగ్గర కూడా కొన్ని ఈగోలు ఇవన్నీ పెరిగిపోయి పుట్టింటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ పుట్టింట్లో ఈ కూతురు పోషణ భారం అనేది కొద్ది రోజులు వాళ్ళు పోషించాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి దోషాలన్నీ వాళ్ళకి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఆగ్నేయపు కప్పు అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇది కొన్ని పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రహరీ లేకుండా హద్దులు ఖాయం చేసుకొని గృహాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది వాళ్ళ గృహం అనుకోండి, వీళ్ళకి పల్లెటూరులో జాయింట్ గృహాలు కూడా ఉంటాయి. అంటే ఈ పక్కన ఇంటికి ఈ ఇంటికి ఈ సెంటర్ గోడ అనేది ఒకటే గోడ ఇద్దరికి, ఎవరి గోడ వాళ్ళకి సపరేట్గా ఉండదు, ప్రహరీ గోడలు ఉండవు, ఏముండవు, కలిపి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది కన్నా చూసుకుంటే ఇది గృహం అనుకోండి, ఈ గృహానికి ఇది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే వీళ్ళకి ప్రహరీ గోడలు అంటే ఏముండవు, హద్దులు ఖాయం చేసేసుకొని కట్టేసుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఇప్పుడు నేను చెప్పే గృహాలు కొన్ని పల్లెటూళ్ళలో మీకు గమనిస్తే మీకు ఖచ్చితంగా కనబడతాయండి. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇప్పుడు మనం ఆగ్నేయపు కప్పు అంటే ఆగ్నేయ మూతబడటం అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గృహంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రహరీ అయితే వదలరు కానీ తూర్పు ఉత్తరాల్లో కొంచెం ఖాళీ స్థలం వదులుతారు, కొన్ని ఉత్తరాల్లో వదులుతారు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఇది పశ్చిమం ఫేసింగ్ అనుకోండి, ఇది పశ్చిమం రోడ్డు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గృహాన్ని ఇట్లా కట్టుకుంటారు. ఇదొక గదో సంథింగ్. ఈ ఆగ్నేయములకు వచ్చేలోపు మళ్ళీ ఇక్కడ వంటగది పెట్టుకోవడము ఇట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ గేట్ పెడతారు కార్నర్లో, ఇక్కడ గేట్ పెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇది నైరుతి మూల, ఈ పశ్చిమం ఫేసింగ్ వాళ్ళు ఈ నైరుతి మూలలోనే ఇక్కడ టాయిలెట్స్ కడతారు. సేమ్ ఇంతే ఉంటాయి.
టాయిలెట్స్. ఇంకా మీరు ఇంకొంచెం డెప్త్గా గమనిస్తే ఇట్లాంటి గృహాలలో ఏం చేస్తారంటే వీళ్ళు సెప్టిక్ ట్యాంక్కి ఈ టాయిలెట్కి సెప్టిక్ ట్యాంక్ కూడా ఈ నైరుతి భాగంలోనే తీస్తారనమాట. ఇది చాలా డేంజర్ అండి, ఇట్లాంటివి తీయకూడదు. కాబట్టి మీరు గృహం ఎప్పుడైనా సరే నిర్మించుకునేటప్పుడు ఎవరైనా తెలిసిన వ్యక్తిని పిలిపించుకోవాలి. అయితే ఇప్పుడు ఇది చూద్దానండి. ఈ టాయిలెట్స్ ఇక్కడే ఉంటాయి, ఇది గృహం, ఇట్లా 1 by 1 గదులు, మళ్ళీ ఉత్తరం వైపు కొంచెం ఖాళీ వదిలేస్తారు. కానీ తూర్పు హద్దుపై కూడా కొన్ని ఇట్లా ఖాయమై ఉంటాయి గోడలు. మళ్ళీ వీళ్ళకు చూస్తే ఇట్లా ఇదొక గృహం ఉంటుంది, ఇదొక గృహం, ఇటు వచ్చేపాటికి ఇదొక గృహం. అంటే అంటుడి మిద్దెలు అంటాను చూసారా, ఆ టైప్ అనమాట. ఎప్పుడైనా సరే వీళ్ళకి ఇది జాయింట్ కూడా అవుతుంది, ఈ గృహం వాళ్ళకి ఇది జాయింట్ కూడా అవుతుంది. ఇట్లా ఈ జాయింట్ గల గృహాలు ఎప్పుడు నిర్మించుకోవద్దు, దీనివల్ల చాలా దోషాలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ గృహం అవుతుంది. ఈ గృహంలో తూర్పు పైన కూడా హద్దు ఖాయం చేసి, ఈ తూర్పు పైన ఇది మళ్ళీ ఇటు పక్కన ప్లేస్ వాడికి ఇది జాయింట్ కూడా అవుతుంది. ఇది ఈ పక్కన ప్లేస్ వాళ్ళకి ఇప్పుడు ఇటు రోడ్డు ఉంది, ఇది బిల్డింగ్, మళ్ళీ ఈ వెనకాల బిల్డింగ్ ఉండి దీనికి ఇటువైపు రోడ్డు వస్తుంది అనమాట. ఇట్లా ఈ హద్దులు జాయింట్ గోల్ అనేది మహా డేంజరు. ఈ జాయింట్ గోల్ అలాగే ఎప్పుడు నిర్మించుకోవద్దు. వీళ్ళకి ఇప్పుడు చూస్తే ఈ ఆగ్నేయం అనేది మూతబడిపోయింది, అంటే ఈ స్లాబ్ అనేది ఇట్లా పూర్తిగా వచ్చేస్తుంది అనమాట గృహానికి, ఇట్లా వచ్చేస్తుంది. ఈ తూర్పు హద్దు పైన కూడా కలిపి స్లాబ్ పడిపోతుంది. ఇక్కడ ఆగ్నేయంలో వంటగది పెడతారు, ఇది ఆగ్నేయపు మూత అంటారు. దీనికి ఇటువైపు మళ్ళీ ఇటు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, ఇట్లా ఓకే. ఈ ఓపెన్ ప్లేస్ లేకుండా హద్దు ఖాయం చేసి ఇట్లా ఎప్పుడు ఆగ్నేయానికి మూత వేయకూడదు. ఇట్లా మూత వేసిన గృహాలలో కూడా చాలా వరకు ఏంటంటే సేమ్ ఇదే స్త్రీ ఆధిపత్య పోరు కోసం గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గృహంలో వాళ్ళ కూతుర్లు పెళ్ళైనా సరే, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే, చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వాటి వల్ల భర్తల పైన గొడవ పెట్టుకోవడం, పుట్టింటికి రావడం, అట్లా మంచి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే కూడా పుట్టింటికి వెళ్ళిపోయి కొంత పోషణ, కూతురు భార పోషణ అనేది ఈ గృహంలో వాళ్ళు పోషణ భారం అనేది వాళ్ళపైన పడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆగ్నేయపు మూత, దీన్ని ఆగ్నేయ మూత అంటారు. ఇటు స్థలం ఉండదు, ఇటు హద్దులు ఖాయం, ఇటు హద్దు ఖాయం. ఇట్లాంటి స్థలంలో ఈ విధంగా స్లాబ్లు అనేది ఎప్పుడు వేసుకోవద్దు. గృహానికి ఎప్పుడైనా సరే దయచేసి 4 దిక్కులు కూడా ప్రహరీ వదలాలి. కాబట్టి ఇట్లాంటి ఆగ్నేయపు మూత గృహాలు కూడా నిర్మించుకోవద్దు, ఇవి కూడా చాలా ప్రమాదకరం. ఈ ఇంట్లో కూడా ఎప్పుడు స్త్రీ పెత్తనం అంటే స్త్రీ ఆధిపత్యం కోసం చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కూతురు పోషణ భారం కూడా మోయాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆగ్నేయ దోషాలు కనుక ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కుమారులు ఉంటే కూడా వాళ్ళు కొంచెం చెడు స్నేహం, అంటే చెడు స్నేహాల వల్ల దుర్వ్యసనాలకి, దురలవాట్లకి చిన్నగా లోనవుతూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే గృహం నిర్మించుకునేటప్పుడు ఒక తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని ₹1 ఖర్చు అయినా పర్లేదు. చాలామంది గృహం బేస్మెంట్లు వేసిన తర్వాతనో, గోడలు వేసిన తర్వాతనో అప్పుడు వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి పిలిపిస్తూ ఉంటారు. అట్లా కాదండి, ఏదైనా సరే స్టార్టింగ్లోనే మనం ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే బేస్మెంట్ తీయకముందే ఆ గృహాన్ని ఆయం కట్టి, ఎక్కడ బ్రహ్మస్థానము, మర్మస్థానాలు ఇవన్నీ వదిలేసి పిల్లర్స్ కానీ, గోడలు కానీ ఇవన్నీ మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. పేరు బల మీద వర్గుల ప్రకారం ఆయం కట్టి, అతని పేరు ఏ వర్గులలోకి వస్తుంది, ఏ ఆయం సెట్ అవుతుంది, ఏ ఆయం శత్రుస్థానం అవుతుంది, ఇతనికి ఏ ఆయం శత్రువు అవుతుంది, ఏ ఆయం మిత్రస్థానం అవుతుంది, ఇట్లా చూసుకొని మనం ప్రతి అంశాలు కూడా గోడలు ఎక్కడ రావాలి, పిల్లర్స్ ఎక్కడ రావాలి, ఇట్లా ప్రతిదీ సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ రావాలి, వాటర్ సంపులు ఎక్కడ రావాలి, ఎట్లాంటి దోషాలు లేకుండా ఆ గృహానికి అనేది ఆ తెలిసిన వ్యక్తిని పిలిపించుకుంటే ప్లాన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి గృహం నిర్మించుకునే వాళ్ళందరూ కూడా, కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, నూతనంగా గృహం నిర్మించుకున్న వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో గృహారంభం చేసుకోవడం అంటే నూతన గృహం నిర్మించడం స్టార్ట్ చేయడం కార్తీక మాసం స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. కొత్తగా నిర్మించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కార్తీక మాసం చాలా మంచి మాసం. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్తో, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు.
జై శ్రీరామ్.